హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఫ్లిప్‌కార్ట్‌లో అయితే నేను ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాను కదా! దాంట్లో అయితే ఇప్పుడు ఫుల్ కోడిని గ్రిల్ చేస్తున్నాను. పిల్లలైతే చికెన్ కావాలని అడిగారు. ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి ఫుల్ కోడి అయితే గ్రిల్ చేస్తున్నాను ఇప్పుడు. మనం కోడినైతే నాట్లు పెట్టుకొని ఫుల్‌గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్‌లోని ఒక కప్పు నిండా పెరుగు, అందులోనే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా మన టేస్ట్‌కి తగ్గట్టుగా కారము, సాల్టు, చికెన్ మసాలా, గరం మసాలా, పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. నేను పిల్లలు తింటారు కాబట్టి నేనైతే స్పైసెస్ అయితే తక్కువగానే వేశాను. ఇవన్నీ వేసిన తర్వాత దాంట్లోనే ఒక నిమ్మరసం అయితే వేసుకోవాలి. ఒక నిమ్మకాయని ఫుల్‌గా రసం తీసుకొని ఆ రసం కూడా వేసి ఈ మసాలా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఒక కోడి ఉంది కదా! దానికైతే ఫుల్‌గా ఈ మసాలా అంతా పట్టించాలి. ఒక 10 మినిట్స్ అయినా సరే బాగా మసాజ్ చేయండి ఆ కోడికైతేనే. అప్పుడు మసాలా అంతా లోనకంటూ లాక్కుంటుంది. ఇలా మసాలా అంతా పట్టించిన తర్వాత ఇదంతా అట్టుకెళ్ళి మనం మూత పెట్టి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టాలనమాట. కుదిరితే ఓవర్ నైట్ అయినా ఉంచండి. లేదంటే గనక మార్నింగ్ పెట్టి ఈవినింగ్ కన్నా తీయండి. నాకైతే పిల్లలు మార్నింగే తీసుకొచ్చారు మా హస్బెండ్. పిల్లలేమో మధ్యాహ్నానికి కావాలన్నారని చెప్పి నేనైతే ఇంకా హెయిర్ ఫైర్‌లో అయితే పెట్టాల్సొచ్చింది. ఇదిగో మసాలా అంతా అప్లై చేసి ఒక 3 అవర్స్ అయితే ఉంచాను. 3 అవర్స్ ఉంచిన తర్వాత అయితే ఇంక దీన్నయితే బయటికి తీసుకొచ్చి హెయిర్ ఫైర్ బౌల్‌లో అయితే పెడుతున్నాననమాట. నేనిక్కడ సిల్వర్ ఫాయిల్ ఏసి పెట్టాను. అంటే ముందు నార్మల్‌గా పెట్టేశాను. తర్వాత అయ్యో! సిల్వర్ ఫాయిల్ ఏత్తే బెటరేమో అని చెప్పేసి మళ్ళీ అది తీసి దాంట్లో నేను సిల్వర్ ఫాయిల్ పెట్టి అప్పుడు పెట్టాననమాట. ఇప్పుడు ఇది ఎయిర్ ఫైర్‌లో పెట్టిన వెంటనే ఆ మూత పర్ఫెక్ట్‌గా ఫిట్ అయిన తర్వాత మనకు పైనైతే ఇలా చూపిస్తుందనమాట. మనము అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుంటున్నామా, చికెనా, లేకపోతే సమోసా ఏం చేసుకుంటున్నామనేది చూపిస్తుంది. దీంట్లో సెకండ్ ఆప్షన్ అనమాట. అంటే మనకి చీకులుంటాయి కదా! చీకుల్లా కనపడుతుంది. ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని 200 డిగ్రీస్‌లో నేను 20 మినిట్స్ అయితే గ్రిల్ చేస్తున్నాను. 20 మినిట్స్ తర్వాత ఇలా చూడండి ఒక పక్క అయితే బాగా గ్రిల్ అయిపోయింది కదా! ఇప్పుడు దాన్ని ఉల్టా చేసి మళ్ళీ సెకండ్ వైపు కూడా మనం గ్రిల్ చేసుకోవాలనమాట. అలాగా 30-35 మినిట్స్ అయితే అది కంపల్సరీ మనకి గ్రిల్ అవ్వాలి. తర్వాత చూసారా? ఇలా పట్టుకుని లాగిన వెంటనే ఆ పీసెస్ ఎలా వచ్చేస్తున్నాయో, కుదిరితే దీంట్లో తందూరి మసాలా అవి కూడా యాడ్ చేయండి. నేను పిల్లల కోసం చేసేది ఎప్పుడైనా సరే స్పైసీ తక్కువ ఉండేలాగే చేసుకుంటాను. ఇంకా వాళ్ళ కోసం చేస్తే మాత్రం కంపల్సరీని. ఇంక దానికి కాంబినేషన్ అయితే కుక్కర్ బిర్యానీ చేయమన్నారు. ఇంకా కుక్కర్ బిర్యానీ చేసి ఇవన్నీ రెడీ చేసి అయితే పిల్లలకి ఇచ్చేసాను ఇంకా. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.